డాక్టర్ మమతా అండి, ఈ హాస్పిటల్ సిఓఓ. సో ఇప్పటి వరకు మనకి డాక్టర్లు ఏంటి వాళ్ళ వైపు నుంచి మెడికల్గా ఏంటి అని చెప్పారు. ఇప్పుడు నేను సామాజిక పరంగా ఏంటి స్ట్రోక్ వల్ల అనేది కొంత చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే మనం వెనకటి రోజుల్లో అనుకునేవాళ్ళం మనిషి బతికితే చాలు అని. ఇప్పుడు అసలు ఆ డెఫినేషనే పోయిందండి. హెల్త్ అంటే మనిషి బతకటం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బతికుండొచ్చు, కానీ మంచం మీద ఉంటూ ఏమీ చేసుకోలేక పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది ఇప్పుడు ప్రస్తుత దృష్టిలో అది లైఫే కాదు. అందుకని మనం అలాంటి స్టేట్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రివెన్షన్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది, అది ఐడెంటిఫై అవుతుంది, ఇది కరెక్టే ఐడెంటిఫై అవుతాయి, కానీ అవి ఎవరి కోసం? ఒక చిన్న రాయి కిడ్నీలో ఉంటే అది మనం ముందే కనుక మందులు వాడుకుంటే పోయేది, అనవసరంగా అది వెళ్ళి అబ్స్ట్రక్ట్ చేసి సడన్గా ఎమర్జెన్సీగా వామిటింగ్స్ ఇంటెన్స్ పెయిన్తో ఈఆర్కి వచ్చేదానికంటే మనం ముందే దాన్ని కనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకుంటే. అలాగే ఒక కొలిసిస్టైటిస్, కొలిలిథియాసిస్, ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. మిగతావన్నీ తీసేయండి, మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒక మనిషి నుంచి ఇంకా మనిషికి ఎల్లని రోగాలు ఇవి. ఆ రోగాల వల్ల మామూలుగా ఏమీ జరగదు, వాటిని ట్యాబ్లెట్స్ వేసుకొని ప్రాపర్గా ప్రివెంటివ్ మెకానిజమ్స్ అన్నీ తీసుకుంటే ఏం జరగదు. కానీ వాటినే కొంచెం నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ అటాక్లు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి, ఆ తర్వాత లైఫ్ అనేది మిజరబుల్ అయిపోతుంది. అందుకని ప్రివెన్షన్ అని ఇన్నిసార్లు చెప్తున్నాం అన్నమాట. మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాం? ఉపయోగించుకోం. ఇప్పుడు వచ్చాక వెళ్ళొచ్చులే హాస్పిటల్కి, చూద్దాంలే, ఇప్పుడు అంతా మీరే కాదు మేము కూడా దానిలోనే ఉండేవాళ్ళం. కానీ మేము ఇప్పుడు పేషెంట్స్ని చూస్తుంటే మాకు అర్థమవుతాను ఎంత ఇంపార్టెంట్ ప్రైమరీగా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవటం అని. సో దాని గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మనకి 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇప్పుడు మనం స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి ఈ క్లినిక్ ఫ్లోట్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరెవరైతే 40-45 ఏజ్ గ్రూప్స్లో ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందో, ఎవరైతే మోర్ రిస్కీగా ఉన్నారో స్ట్రోక్స్ రావడానికి, వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక మేము వాళ్ళని ఈ మెషిన్ ద్వారా చూసి మిగతా టెస్టులు కూడా చేసి ఒక ఎస్టిమేట్ చేస్తామంట, వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళని ఎవరిని హాస్పిటల్కి విజిట్ చేయమనం. ఈ వచ్చే ఛాన్స్ ఉంది అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో డాక్టర్ గారు చెప్పినట్టు చూపించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం దాన్ని ప్రివెంట్ చేయటానికి ఉండదు. లేదు వీళ్ళకి మందులు, బ్లడ్ థిన్నర్స్ ఏది నెసరీయో సార్ వాళ్ళు నెసరీ దాన్ని బట్టి పెడతారు. అవి వేసుకుంటే మనం రీజనబ్లీ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు మందులు వేసుకుంటున్నాము, మధ్య మధ్యలో టెస్టులు చేసుకుంటే కనుక మనకి స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఇవి వచ్చే ఛాన్స్. ఇలాగే మీరు చిన్నపిల్లలు ఉన్నారు, మీ పేరెంట్స్కి సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీ చుట్టూతా ఉన్న వాళ్ళకి, మనం డాక్టర్స్గా, ప్రెస్ పీపుల్గా మనకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏంటంటే 10 మందికి వీటి గురించి చెప్పవలసిన బాధ్యత. మీరు చెప్తే గ్యారంటీగా జనాలు వింటారు, కాబట్టి కంపల్సరీగా మీరు కూడా మీ వంతు బాధ్యతగా మీ ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా ఈ ప్రివెన్షన్ గురించి చెప్పగలరు. అండ్ ఇలాగే హార్ట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడానికి మనకి CTCA అవి అలాంటివి ప్రైమరీ ప్రివెన్షన్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా చేయించుకోండి. సో మీకు యాక్చువల్లీ కూపన్స్ పెట్టారు, సో వాటిని యూజ్ చేసుకొని మీకు కంఫర్టబుల్ టైంలో ఇవాళ కొంతమందిని చేయించుకుంటామంటే మీరు చేయించుకోవచ్చు. మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేస్తారు, ఎలా డిటెక్ట్ అవుతాయి, స్కోర్ ఎంత, ఎలా చూస్తారు అనేది మీరు కొంతమంది చేయించుకుంటే అర్థమవుద్ది. మిగతా వాళ్ళు కూడా మీకు టైం ఉన్నప్పుడు తెచ్చుకొని చూపించుకోవడం. మరీ చిన్నపిల్లలకి అవసరం లేదు మేబీ, బట్ 30-40 అట్లాంటి వాళ్ళందరూ మాత్రం కంపల్సరీగా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. అండ్ మీ బాధ్యతగా మేము ఇక్కడ ఏమేం చేస్తున్నామో మీరు చెప్పగలరని ఒక ఐడియా. దాని తర్వాత ఎవరికన్నా బై మిస్టేక్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, సార్ చెప్పినట్టు ఇందాక 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, బీ ఫాస్ట్ అనేది, ఎవరికన్నా ఆ చేంజెస్ కనిపించగానే మీరు కూడా ఐడెంటిఫై చేయగలగో ఇది స్ట్రోక్ అని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మనకి 4 గంటల టైం ఉంటుంది. ఆ టైం లోపల కానీ ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే కనుక మనం ఆ పేషెంట్కి ఆ స్ట్రోక్ ఏదైతే చేంజెస్ వచ్చినాయో వాటిని రివర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మా దగ్గర ఏంటంటే మంచి ఎమర్జెన్సీ టీం ఉంది, ఇంటెన్సివిస్ట్ ఉన్నారు, మొత్తం కలిపి బాగా ట్రీట్ చేసే స్కోపు మాకుంది. కానీ ఐడెంటిఫికేషన్ మేము చేయలేం కదా, అది మీరు చేయాలి, రోగి పక్కన ఉన్నవాళ్ళు చేయాలి. సో మనం దీన్ని ఏంటంటే అందరికీ ఒక అవగాహన అయితే కల్పించాలి. ఆ అవగాహన మీ త్రూ కల్పించాలని మేము అనుకుంటున్నాము. ఈ సాయం మీరు చేయగలరని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ను ఒక వర్డింగ్ ఉందండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఏంటి? బిఫోర్ గెటింగ్ ఎ డిసీజ్ మనం దానికి కాపాడవచ్చు, చేసుకోవాలి.
ఎలా చేసుకోవాలి అదే మనం చూసుకోవచ్చు. అంటే ఇవాళ మనం మాట్లాడితే ఏంటంటే స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్, మన రమేష్ హాస్పిటల్లో స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ను ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం WHO డేలో. అందుకని మీ అన్నికి ఇవాళ ఇక్కడ పిలుస్తుంటాను. ఎందుకు స్ట్రోక్ గురించి మనం మాట్లాడచ్చు? బికాస్ మన ఇండియాలో 16.5 lakhs మందులు ప్రతి సంవత్సరాలు స్ట్రోక్ వలన పీడితవుతారు. 16.5 lakhs is a very large number compared. It is nearly double the population of Guntur. అంతమందికి పక్షవాతం జరుగుతుంది ప్రతి సంవత్సరాలు. మన ఆంధ్రాలో మాత్రం 75,000 మందికి స్ట్రోక్ వస్తుంది ప్రతి సంవత్సరానికి. ఇదన్నీ చూసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ చేసుకుంటే మంచిదేమో ఆలోచన వచ్చింది రమేష్ గారికి, మన అన్నికి. అందుకోసమే ఎలా ప్రివెంట్ చేయాలి అందు గురించి కొంచెం స్పెషల్ క్లినిక్ ఇవాళ ఆరంభం చేయడానికి ప్లాన్ పెట్టారు. స్ట్రోక్ పక్షవాతంకి ప్రివెన్షన్లో 2 రకాలు ఉందండి. ఒకటి పక్షవాతం రాకముందే కాపాడు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పక్షవాతం వచ్చిన తర్వాత సెకండ్ టైం రాకుండా ఎలా కాపాడు చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఇది చెప్తారు కండి, ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఈజ్ ఎనీ డే బెటర్ దెన్ సెకండరీ ప్రివెన్షన్. ఎందుకని సఫరింగ్ అ స్ట్రోక్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనం చూసారు కదా, పక్షవాతం ఉండే వాళ్ళకి ఎంత కష్టపడతారో, బయట రావడానికి ఎంత కష్టం ఉంటుంది. ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే పక్షవాతం ఉండడానికి కారణం ఏంటండి అది మనం చూసుకోవాలి. పక్షవాతం ఉండడానికి కారణం మెయిన్గా మనది ఏంటంటే బ్లడ్ ప్రెషర్. మన దేశంలో మెయిన్గా బ్లడ్ ప్రెషర్ వలన ఎక్కువ మంది పీడిస్తారు. సెకండ్ అంటే షుగర్, డయాబెటీస్. ఇది 2 వలన ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత మన హ్యాబిట్స్ ఉంటుంది, స్మోకింగ్ దీనివలన ఉండొచ్చు, ప్లస్ ఊబకాయం, హెవీ వెయిట్, అండ్ లాస్ట్ ఇస్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. మనం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన ఉండదు. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు కొత్తగా జరిగినది ఏంటంటే స్లీప్ అప్నియా అని చెప్తారు. స్లీప్ అప్నియా అంటే నిద్ర సరిగా పోవడం, గొరకబెట్టడం. మెయిన్ థింగ్ ఇస్ నైట్ టైం స్లీప్లో గొరక ఉండడం. అది గొరక ఉన్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. దానికి కూడా మనం హాస్పిటల్లో మెషిన్ పెట్టారుగా స్లీప్ అప్నియా చూసుకుంటానికి. ఇది ఇప్పుడు కమింగ్ టు ప్రైమరీ ప్రివెన్షన్, ఇదన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం దూరం పెట్టుకోవాలి. ఈ దూరం పెట్టుకుంటానికి ప్లాన్ ఎలా చేయాలి. ఇది స్ట్రోక్లు మన హైదరాబాద్ రిజిస్ట్రీ ఒక స్ట్రోక్ రిజిస్ట్రీ ఉందండి. దానిలో చూసిన ప్రకారం 80% వాళ్ళకి రక్తనాళాలు గడ్డగట్టడం వలన జరిగిన ప్రాబ్లం అనుమానం వచ్చింది. ఈ 80% వాళ్ళలో 70% ఆర్ బికాస్ ఆఫ్ పెద్ద రక్తనాళాలు మూసిపోయిన వలన ఉండే ప్రాబ్లం. ఇందులో వాళ్ళు చూసినది ఏంటంటే 78% ఆఫ్ దిస్ పెద్ద రక్తనాళాలు మూసిపోయిన వాళ్ళకి ఎక్కడ మూసిపోతుంది, బ్రెయిన్ లోపల మూసిపోతుంది. మిగతా వాళ్ళకి ఇక్కడ మనకి మెడల్లో వస్తుంది, మిగతా వాళ్ళకని లోపల ఉంటుంది. లోపల ఉండ మూసిపోయిన వాళ్ళకి ఎలా చూసుకోవాలి మనకు తెలీదు, బయట నుంచి కనపడదు. అది చూసుకుంటానికి టెస్ట్ అన్నీ ఉంటాయి. అది ఒకటి నాన్ ఇన్వేసివ్ టెస్ట్ చెప్పాడు. కోవిడ్ కాలం కదా, ఎవరైనా వచ్చినాక భయపడతారు, హాస్పిటల్ రావడానికే భయపడతారు, వచ్చినాక మనం ఇంజెక్షన్ వేయాలి కానీ ಇನ್ನೂ భయపడుతుంటారు. సిటీ యాంజియో ఈజ్ అ బెస్ట్ మొడాలిటీ, చేసుకోవచ్చు. అది కాకుండా మనం యాంజియో చేయకుండా without touching the patient and patient not touching anybody, we can do a test what is known as transcranial Doppler. మీరు అక్కడ చూసుకుంటారుగా, దట్ ఈస్ ద మెషిన్, ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మెషిన్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడి నుంచి రక్తనాళాలు మెదడుకి 4 రకాల రక్తనాళాలు వెళ్తుందండి. ముందు 2, వెనకాల 2 ఉంది. ఇదన్నీ మెదడులో వెళ్ళి కొంచెం వేరే మోడిఫికేషన్ వెళ్తుంది సప్లై చేయడానికి. అక్కడ చూసుకుంటానికి మనకి అందులో దానిలో రక్త ప్రసరణ ఎంత ఉంది, ఫ్లో ఎంత ఉంది, మూసిపోయినాక ఎంత దూరం మూసింది, ఇదన్నీ చూసుకుంటానికి ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేసింది. సింపుల్గా 15 నిమిషాల లోపల మనం మెదడులో ఉన్న పెద్ద రక్తనాలు అన్నీ మనం చూసుకోగలుగుతాం. ఎంతది ఉంటుంది, ఫ్లో ఎంత ఉంది, కరెక్ట్గా ఉంటుందా లేదా దానిగా. ఇది కాకుండా ఈ మిషన్ మూలంగా ఎన్నో కూడా చేసుకోవచ్చు. గుండెలో కొంచెం మందులకి గుండె దడం చెప్తారు కదా, ఎట్రియల్ ఫిబ్రిలేషన్ మనం చెప్తారు ఇంగ్లీష్లో. అంటే గుండె కొట్టుకోవడం సరిగా ఉండకపోవడం వలన గట్టుకట్టడం వెళ్ళొచ్చు మెదడుకి. అది కూడా మనం ఈ మిషన్ మూలంగా ఈజీగా పికప్ చేయగలుగుతాం. ప్లస్ ఆపరేషన్ చేస్తారు కదా గుండెకి, CIBG అని చెప్తారు కదా, ఆ చేసినప్పుడు కూడా చాలామందికి రిస్క్ ఉంది పక్షవాతం రావడానికి. అది కూడా మనం ఆపరేషన్ చేసినప్పుడు చూసుకుంటే కరెక్ట్గా ఇది మూలంగా మనం పికప్ చేయొచ్చు. ఎంబాలైక్ డిటెక్షన్ చెప్తారు, హిట్స్ అలా చెప్తారు ఇంగ్లీష్లో.
ఎంబాలీ డిటెక్షన్ చేసుకుంటే మనం దాన్ని కూడా కాపాడవచ్చు, అప్పుడప్పుడే చేసుకోవచ్చు. ఇదన్నీ చేసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ ఉంటుంది, పక్షవాతం కాకుండా మనం జీవితం తీసుకోవచ్చు. బికాస్ వన్స్ యు ఆర్ అఫ్లిక్టెడ్ విత్ స్ట్రోక్, ఇట్ బికమ్స్ ఎ మిసరీ నాట్ ఓన్లీ ఫర్ ద పేషెంట్ బట్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ అట్ లార్జ్. అది ఇంపార్టెంట్ అండి. అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది చెప్పారు. వాట్ ఈస్ కాల్డ్ అస్ మ్యాన్ డేస్ లాస్ట్, అలా ఒక వర్డ్ ఉంది. మ్యాన్ డేస్ లాస్ట్ అంటే దట్ ఈస్ వాళ్ళోட ప్రొడక్టివిటీ. ఎవరన్నా పని చేసిన వాళ్ళు పని చేయకపోవడం వల్ల వెళ్ళిపోతారు, అది కొంచెం చాలా కష్టం అయిపోతుంది మనకి. అది కాకుండా మనం చూసుకుంటానికి ఈ మూలంగా మనం ముందే రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసి దానికి మందులు పెట్టుకుంటే పక్షవాతం రాకుండా మనం కాపాడవచ్చు, చేసుకోవచ్చు. ఇదే మెయిన్ థీమ్. దీని మూలంగా ఈ మెషిన్ పెట్టాను ఇక్కడికి. ఇది కొత్త, దిస్ న్యూ మెషిన్ విచ్ ఇస్ అ వెరీ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ లుకింగ్ అట్ ద బ్రెయిన్ బ్లడ్ వెసల్స్ అంటే వాట్ యూ కాల్ అస్ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్. This is probably the first machine in Navi Andhra Pradesh being used for this particular purpose. ఇది కాకుండా మనం సబరక్నాడ్ హెమరేజ్ మెదడులో జరుగుతుంది, అది మెదడులో లోపల ఉండే వాళ్ళకి అక్కడ కూడా ఒక కాంప్లికేషన్ కూడా మనం దీని మూలంగా ఎర్లీ డిటెక్ట్ చేసుకుని మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ప్లస్ లాస్ట్గా ఒకటి చెప్పాలి, కానీ ఇదన్నీ చేసుకుంటా కనుక సెకండరీ ప్రివెన్షన్ గురించి కూడా ఒక పెట్టారు కదా మీరు చూసుకున్నాక. ప్రైమరీ అండ్ సెకండరీ చెప్పారు కదా, అంటే సెకండ్ టైం పక్షవాతం రాకుండా మనం ఎలా కాపాడవచ్చు చేసుకోవాలి. అది చేసుకుంటానికి ప్లాన్ ఏంటంటే మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్, అదే చెప్తారు కదా. లైఫ్ సింపుల్ 7 అక్కడ ముందు కూడా చెప్పాను ఒకసారి స్ట్రోక్ గురించి మాట్లాడేటప్పుడు. లైఫ్ సింపుల్ 7 రెగ్యులర్ ఎక్సర్సైజ్, కంట్రోలింగ్ యువర్ షుగర్, కంట్రోలింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్, కంట్రోలింగ్ యువర్ బాడీ వెయిట్ అండ్ నాట్ స్మోకింగ్, నాట్ అలవింగ్ అదర్స్ టు స్మోక్ అండ్ అవాయిడింగ్ స్లీప్ అప్నియా. ఇదన్నీ కాకుండా మనం కరెక్ట్గా చూసుకుంటే వీ క్యాన్ అవాయిడ్ స్ట్రోక్. సెకండ్ టైం అండి స్ట్రోక్ వచ్చినా కూడా ఇదన్నీ మనం లైఫ్ సింపుల్ మెషర్స్ పెట్టుకుంటే సెకండ్ టైం స్ట్రోక్ నుంచి మనం కాపాడవచ్చు, చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ ఎ సెడ్, వన్ ఈజ్ లైఫ్ లాస్ట్, వెరీ ఇంపార్టెంట్. మార్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది పక్షవాతం వలన. సెకండ్ మ్యాండేస్, యాజ్ ఎ సెడ్ మార్బిడిటీని చెప్తారు ఇంగ్లీష్లో, దాన్ని కూడా మనం చాలా తగ్గించి. ప్లస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్కి పక్షవాతం జరిగినా ద ఎంటైర్ ఫ్యామిలీ గోస్ ఫర్ ఎ 6, అంటే వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ 0 అయిపోతుంది. అది కూడా మనం చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద సొసైటీ ఈజ్ ఆల్సో మేడ్ టు లివ్ కంఫర్టబుల్లీ, హెల్తీలీ బై డూయింగ్ అప్రోప్రియేట్ ప్రివెంటివ్ మెషర్స్. రోగం రాకముందే మనం ఏం చేయాలనేది ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ అసలు రోగం రాకుండా ఏం చేయాలనేది ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు. సో చాలామందికి పక్షవాతం అంటే తెలుసు, కానీ అది ఎందుకు వస్తుంది, మనం నిజంగా నివారించగలమా లేదా, ఇవేవి చాలా విషయాలు తెలియవు. ముందు అసలు మనకి రిస్క్ ఉందా లేదా అవన్నీ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో ఈ అనాలిసిస్ అనేది ఈ స్పెషాలిటీ క్లినిక్లో జరుగుతుంది. ప్రతి మనిషికి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎంత రిస్క్ ఉంది అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళకి ఏ టెస్ట్లు అవసరమైన మందులు ముందు జాగ్రత్తగా పెట్టుకుంటే పక్షవాతాలు రాకుండా ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి రావాలి, ఇవన్నీ స్కోర్స్ చూసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్స్లో ఏమేమి మోడిఫికేషన్స్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది విస్తృతంగా. సో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే రావాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా పేషెంట్కి స్పెషాలిటీ క్లినిక్స్లో చెప్పడం కుదురుతుంది అన్నమాట. ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ రాదర్ దాన్ ద క్యూర్. వచ్చిన తర్వాత వైద్యం చేయటం సెకండరీ, బట్ రాకముందే జాగ్రత్త పడటం అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఎనీ పర్సన్. ఈ నోరు పక్కకు పోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి, ఇన్ని డయాగ్నోస్ సరిగ్గా చేయాలి అని అంటే ఒక దీనికి సంబంధించిన ఒక మిషన్ ఈ రోజున మనం లాంచ్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెదడులో ఉన్న రక్తనాళాల్లో గడ్డలు ముందుగా కనిపెట్టడం అని కానీ మీకు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, ముందుగా కనిపెట్టి దాన్ని రాకుండా దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వచ్చినప్పుడు వెంటనే అది తెలుసుకుని వెంటనే ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే ఆ గడ్డ కరిగిపోతే వెంటనే నార్మల్ అయిపోతారు. చాలాసార్లు మీరు చూసుంటారు, చాలామంది పేషెంట్స్ మా దగ్గర 5 నిమిషాల్లో చెయ్యి నార్మల్ పడిపోయిన ఆయన 5 నిమిషాల్లో చెయ్యి పైకెత్తి లేచి నడిచిన వాళ్ళు మా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి ఇక్కడ ఈ హాస్పిటల్లో. సో ఇవన్నీ మీ అందరికీ ఏంటంటే ఈ రోగం గురించి, ఈ స్ట్రోక్ అనేది చూడటానికి సింపుల్గా కనపడుతుంది, మన ఇళ్లలో వాళ్ళకు మనకు బాగా ఇంటి దగ్గర
అతని మీద డిపెండ్ అయిన వాళ్ళకు ఒక చెయ్యి పడిపోతే, ఒక కుడి చెయ్యి పడిపోయింది అనుకో, అతనికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ అన్నింటిని ప్రివెంట్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఇది మన రాష్ట్రంలో ఈ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు పడమని తెలియజేస్తూ మీ అందరికీ సహకరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.